పార్లమెంట్ దగ్గర అంబేద్కర్ గారి పూలదండ వేసి అంబేద్కర్ గారికి వినతి పత్రం ఇచ్చి అక్కడి నుంచి మీడియాను అడ్రస్ చేసి నడుచుకుంటూ అమరవీరుల స్థూపం దగ్గరకు వచ్చి అక్కడి నుంచి మేము నడుచుకుంటూ అసెంబ్లీకి బయలుదేరడానికి ఒక మొదటి రోజు కార్యక్రమం తీసుకోవడం జరిగింది. దాని తర్వాత అసెంబ్లీ లోపల అసెంబ్లీ వెలుపల మా స్ట్రాటజీ ఏ రకంగా ఉండాలి, ఈ అంశాల మీద ఈ ప్రభుత్వం నిలదీయాలి, ఈ ప్రభుత్వ ప్రజా వ్యతిరేక విధానం ఏ విధంగా మేము ఎండగట్టాలనే అంశాలను కూడా మేము చర్చించడం జరిగింది. అనతి కాలంలోనే ఎంతో అవినీతి ఆరోపణలు కూడా కట్టుకున్నటువంటి ప్రభుత్వం, ఎన్నో అరాచకాలు, ఎన్నో దుర్మార్గమైనటువంటి ప్రజా వ్యతిరేక విధానాలు మూట కట్టుకున్నటువంటి ప్రభుత్వం ప్రజా వ్యతిరేక విధానాన్ని ఎండగట్టడానికి అసెంబ్లీ లోపల బయట ఏ రకంగా మేము నడుచుకోవాలనే అంశాన్ని మేము చర్చించి దాని మీద మరి రేపటి నుంచి మా స్ట్రాటజీని మరి నేను తీసుకోవడం జరుగుతుంది ఖచ్చితంగా. ఎందుకంటే ఒకటి నేను తెలియజేస్తా ఉన్నాను, ఈరోజు ప్రధాన ప్రతిపక్షం భారతీయ జనతా పార్టీ, టీఆర్ఎస్ కాదు. ప్రజలు కూడా మొన్న సాక్షాత్తు ఈ ప్రభుత్వానికి సమానంగా 8 మంది ఎంపీలను గెలిపించి మీరే ఈ కాంగ్రెస్ పార్టీకి ఆల్టర్నేటివ్ అని, మీరే ఈ కాంగ్రెస్ పార్టీకి ప్రధానమైనటువంటి ప్రతిపక్షం అని, మీరే ఈరోజు ప్రజల గొంతుకై నిలబడాలని చెప్పేసి మాకు 8 మంది ఎంపీలను గెలిపించి ఈరోజు ప్రధాన ప్రతిపక్ష హోదాలు ఇచ్చినటువంటి గౌరవించినటువంటి ప్రజానికానికి ఈరోజు మేమే ప్రధాన ప్రతిపక్షంగా హాల్లో కానీ రాష్ట్రంలో కానీ పోరాడబోతున్నాం, ప్రజల పక్షాన్ని నిలబడబోతున్నామని మరొకసారి తెలియజేస్తాం. అసలైన తొలి వెలుగు. ఫాలో వాట్సాప్ @తొలి వెలుగు official.